హలో వ్యూయర్స్, ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే చాలామందికి తెలియని ఒక ప్లేస్ అయితే ఇందులో మీకు చూపించబోతున్నాను. నేను చూపించబోయే ఆ ప్లేస్ ఆల్రెడీ మీలో కొంతమంది చూసే ఉంటారు. చూడలేని వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే. ప్రస్తుతానికి అయితే మేము ఘాట్ రోడ్డు ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఘాటి మొదలవుతుంది. ఇక్కడ పొగమంచు అయితే మేము వెళ్ళిన టైంలో చాలా ఎక్కువగా ఉంది. ఎదురుగా ఉన్న కొన్ని పెద్ద కొండలు అయితే మంచు వల్ల కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు మేము వెళ్ళేది అయితే విశాఖపట్నం నుంచి అరకు, అలాగే అరకు నుంచి ఏమో డియోమల్లి. ఈ ప్లేస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. సో మేము స్టార్ట్ అయిన కొంతసేపటికే మాకైతే ఇక్కడ మంచి స్పాట్ కనిపించింది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ చూసే ఉంటారు. మేమైతే కాసేపు ఇక్కడ ఆగి టైం స్పెండ్ చేసాం. అలా సరదాగా కాసేపు ఫొటోస్ కూడా తీసుకున్నాం. కిందకెళ్తే సో అక్కడ కాసేపు ఆగిన తర్వాతకి మేము డైరెక్ట్గా బొర్రా గృహాలకు స్టార్ట్ అయిపోయాం. సో అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా ఇంకా బొర్రా గృహాలకు అయితే వచ్చేసాం. కానీ మేము వచ్చిన టైంకి అయితే బొర్రా గృహాలు ఇంకా ఓపెన్ చేయలేదు. సో మేము ఎగ్జాక్ట్గా అయితే బొర్రా గృహాలకి 9:30కి వచ్చాం. వీళ్ళేమో 10కి ఓపెన్ చేస్తారండి. సో ఎలానో హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, హాఫ్ అన్ అవర్ టైం ఎందుకు వేస్ట్ చేయడం చుట్టుపక్కలంతా చూసాం. చుట్టుపక్కల చూస్తుంటే కిందకి ఏదో వాటర్ పారుతున్నట్టుగా మాకు అనిపించింది. అక్కడికి వెళ్తే ఏమైనా ఉంటుందేమో అని చెప్పి వెళ్ళాం. ఈ హాఫ్ అన్ అవర్ ముందు రావడం వల్ల అయితే మేము ఆ కొత్త ప్లేస్ని కనుక్కోగలిగాం. ఇలా కిందకి చూస్తుంటే కింద ఏదో వాటర్ ఉన్నట్టు కనిపించింది. కిందకి వెళ్తే ఏదైనా దారి ఉంటుందేమో అని వెతుక్కుంటే ఇలా వచ్చాం. కానీ ఇక్కడ దిగడం అనేది చాలా కష్టమైంది. అన్ని పెద్ద రాయిలు ఉన్నాయి. ఇక్కడ నుంచి అలా అయితే కిందకి దిగి అందరం కలిసి కిందకి వెళ్ళాం. 15 మినిట్స్ వరకు అయితే మాత్రం నడుచుకుంటూ వచ్చాం. అక్కడ నుంచి వచ్చాక కిందకి చూస్తే మాత్రం పెద్ద వాటర్ ఫాల్ అయితే కనిపించింది. కానీ అటు వెళ్ళడానికి అయితే దారి లేదు. సో నేనైతే ఎలాగో ఇంతవరకు వచ్చాం కదా, ఇంకొంచెం దూరమే కదా, ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి వెళ్దామని చెప్పాను. సో మా వాళ్ళు కూడా ఓకే చేశారు. కానీ ఇక్కడ నుంచి అయితే అస్సలు దారి లేదు. చాలా ఇబ్బంది పడితే వెళ్ళాల్సి వచ్చింది. సో మా వాళ్ళు అయితే ఇక్కడి వరకు వచ్చాం కదా, ఇంకా ముందుకు వెళ్ళడానికి దారి లేదు, ఇక్కడితో చూసి వెళ్ళిపోదామని చెప్పారు. కానీ ఎలాగోలా ఇబ్బంది పడుతూ మొత్తానికైతే నడుచుకుంటూ వచ్చాం. చూసారు కదా మీరే రోడ్డు ఎలా ఉందో. అన్ని రాళ్ళు ఉన్నాయి, చెట్లు కూడా ఫుల్గా ఉన్నాయి. మధ్యలో ఇబ్బంది పడుతూ వచ్చాం. ఇక్కడ వచ్చినంత వరకు నాకు ఇలా వీడియో తీసి ఇలా అందరికీ చూపించాలని ఆలోచన లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీనరీ చూసిన తర్వాత ఇదంతా ఎందుకు ఒక మంచి వీడియోగా తీసి అందరికీ చూపించకూడదు అనిపించింది. వీడియో తీయడానికి అయితే మేము చాలా కష్టపడ్డాం. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ తీసి ఎడిట్ చేసి పెట్టింది లేదు. నాకు ఎడిటింగ్ కూడా అంత కరెక్ట్గా రాదు. ఏదో నాకు వచ్చిన విధంగా నేను చేసి పెట్టాను. మీకు ఏమైనా ఎక్కడైనా నచ్చకుండా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. కొంచెం కింద దిగితే అనుకున్న ప్లేస్కి వచ్చేస్తాం. సో మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. మనం అప్పుడే రైనీ సీజన్ నుంచి కరెక్ట్గా వింటర్ సీజన్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి చెట్లన్నీ చాలా పచ్చగా కనిపిస్తున్నాయి. మేము ఈ ప్లేస్కి వచ్చిన మంత్ అయితే నవంబర్.
నాకు తెలిసి ఈ ప్లేస్ని 100లో 10% పీపుల్స్ అయితే చూసుండొచ్చేమో, కానీ 90% పీపుల్స్ అయితే మాత్రం చూసుండరు. మీలో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ప్లేస్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం కొంచెం రిస్క్ చేసి వచ్చినట్లే. అలాగే ఫ్యామిలీస్ కానీ లేడీస్ కానీ రాకపోవడం మంచిది, ఎందుకంటే చుట్టుపక్కల ఎవరో కూడా మనుషులు ఉన్నట్టు కనిపించడం లేదు. సో మొబైల్ సిగ్నల్స్ కూడా లేవండి. మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూ వచ్చినా సరే మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వలేరు. సో మీరు ఒక ప్రపంచాన్ని దూరంగా వస్తున్నట్లే. సో అందువల్ల ఏంటంటే మీరు ఈ ప్లేస్కి వచ్చే ముందు కొంచెం ఆలోచించండి. దయచేసి రిస్క్ అయితే చేయొద్దు. మేమైతే నలుగురు ఉన్నాం కాబట్టి సో ఎలా ఒకలా వెళ్ళాం. సో మా వాళ్ళు అయితే అసలు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. చూసారా చెట్లన్నీ ఎంత గుబురు గుబురుగా ఉన్నాయో. ఆ మధ్య నుంచి నడుచుకొని రావడం చాలా కష్టమైంది. ఫైనలీ అంత కష్టపడి వచ్చినందుకు మాకు 100% సాటిస్ఫాక్షన్ అయ్యింది. ఎందుకంటే ఎవ్వరూ చూడలేని ప్లేస్ అయితే మేము చూడగలిగాం. ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి మీరే చూడండి. ఒక్కసారి చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. మేమైతే పైనుండి చూసుకుని వస్తే ఆ చివరిలో ఒక పెద్ద గుహ కనిపించింది. ఇక్కడున్న ఈ వాటర్ అంతా ఆ గృహ లోపలికి వెళ్తుంది. వీలైతే నేను ఆ చివరికి వెళ్ళి మీకు ఆ గుహను కూడా చూపిస్తాను. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మీరు రికార్డ్ చేసడం వల్ల చాలా డిస్టర్బెన్స్ వచ్చింది, అందుకని ఆడియో ఆఫ్ చేయాల్సి వచ్చింది. సో మా వాళ్ళతో అయితే నేను డిస్కస్ చేస్తున్నాను. నేను చివరికి వెళ్ళి ఆ గ్లోర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నానని. వాళ్ళైతే వద్దు రిస్క్ చేయొద్దు అని చెప్తున్నారు. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత మెయిన్ అదే కదా, దాన్ని చూపించకపోతే ఎలా అని చెప్పి నేను ఏదో కన్విన్స్ చేశాను. ఇప్పుడైతే నేను ఆ చివరికి వెళ్ళి ఆ గృహను కూడా ఫుల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి అయితే నాకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది. సగం దూరం మధ్యలోకి వెళ్ళిన తర్వాత వచ్చేద్దాం అనిపించింది. కానీ ఇంతవరకు వచ్చాం కదా అని చెప్పి ఇది కూడా చూపిస్తే ఏమైనా వీడియో హైలైట్ అవుతుందేమో అని చెప్పి నేను వీడియో కోసం రిస్క్ చేసి వెళ్ళాను. మీరైతే మాత్రం అటువైపు వెళ్ళడం చాలా రిస్క్ అండి. అది చాలా చాలా రిస్క్. మీరైతే దయచేసి ఎవరు వెళ్ళొద్దు. ఎప్పుడు అరకు వచ్చినా సరే అందరూ చూసిన ప్లేస్లో చూడడం వెళ్ళిపోవడం రొటీన్ అయిపోయింది. ఈసారి అయితే కొత్త ప్లేస్ని చూసామన్న సాటిస్ఫాక్షన్ అయితే మాకు మిగిలింది. అసలు ఈ ప్లేస్ని చూసిన తర్వాత దీన్ని ఒక మంచి వీడియోగా తీసి యూట్యూబ్లో పెట్టాలన్న ఆలోచన అయితే నాకు వచ్చింది. 100% సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు ఈ ప్లేస్ చూసిన తర్వాత. సో నార్మల్గా వెళ్ళడం అయితే కొంచెం ఈజీ ఏమో, కానీ ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళడం అయితే చాలా కష్టం. ఎందుకంటే మనం పట్టుకోవడానికి గ్రిప్ ఉండదు. ఫోన్ ఏమైనా వాటర్లో పడితే ఫోన్ పోతుందని భయం. సో ఎలా ఒకలా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాను. అందువల్ల మధ్య మధ్యలో వీడియో తీయడం కుదరలేదు. కొన్ని చోట్ల ఆపుకుంటూ వెళ్ళాను. సో చూడండి గృహ అయితే మీకు కనిపిస్తుంది కదా. మంచు కూడా కొంచెం ఉంది. మేము వచ్చేసరికి ఎండ వచ్చింది. నిజంగా వాటర్ అయితే మాత్రం చాలా క్లీన్గా ఉందండి. కింద ఉన్న రాయిలు కూడా అన్నీ కనిపిస్తున్నాయి. క్రిస్టల్ వాటర్లా ఉంది. చాలా చాలా క్లీన్గా ఉంది. మీకు కనిపిస్తుంది కదా. నేను మీకు ముందు చెప్పిన స్పెషల్ ప్లేస్ అనేది ఇదే. ఇంతవరకు నాకు తెలిసి ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదేమో, నేనైతే చూడలేదు. నేనే ఫస్ట్ అని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా చూసుంటే మాత్రం నాకు చెప్పండి. చూడండి మా వాళ్ళైతే అక్కడ ఉన్నారు. నేనైతే ఇక్కడి వరకు వచ్చాను. మా వాడు ఒకడైతే సగం వరకు వచ్చి అక్కడ నుంచి ఇంకా రాలేకపోయాడు. అక్కడ వరకు నేనైతే వచ్చాను. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరమే ఉంది. ఆ ముందు వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు వెళ్తాను. ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో మా వాడు ఉన్న వాడికైతే బాగానే వచ్చాం, కానీ అక్కడ నుంచి రావడం కొంచెం కష్టమైంది. అందుకే అక్కడి వరకు అయితే ఆగిపోయాడు. ఇక్కడ వాటర్ చూసారంటే ఎంత క్లీన్గా వస్తుందో చూడండి. గృహ అయితే మాత్రం ఫుల్గా చీకటిగా కనిపిస్తుంది. చూడండి కొండ కూడా చాలా ఎత్తు ఉంది. ఎంత పైనుండి మేము చూసాం దాన్ని. ఆల్మోస్ట్ నేను చాలా దూరం వచ్చాను. చూడండి మా వాళ్ళందరూ ఎంత దూరంలో ఉన్నారో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. అంత దూరంలో ఉన్నారు. సో వాళ్ళైతే అక్కడ వరకు రాగలిగారు. ఇంకొక వ్యక్తి అయితే సగం మధ్యలోకి రాగలిగాడు. సో నా వరకు అయితే రాలేకపోయాడు. సో నేను ఏదో కొంచెం అలా కష్టపడుతూ వచ్చేసాను. వాటర్ చూడండి చాలా క్లీన్గా ఉంది. ఇంకొంచెం దూరం అయితే గృహ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి ఆ గృహ అయితే ఎలా కనిపిస్తుందో. ఇటువంటి సీనరీస్ ఎప్పుడు సినిమాల్లో చూడడం, కానీ రియల్గా మా వాళ్ళు ఎవరో కూడా చూడలేదు ఇంతవరకు.
సో ఇంత దూరం రాళ్ళన్నీ ఎక్కుకొని రావడం వల్ల నాకు కాళ్ళు అయితే బాగా నొప్పులు వచ్చాయి. కాసేపు కూర్చుందామని, ఇంకా గృహ అయితే అంత దూరంలో ఉంది. సో ఈ చివరికైతే నేను వచ్చాను. నాకు తోడుగా వచ్చిన మా వాళ్ళు అయితే మధ్యలో ఆగిపోయారు. ఇక్కడ నుంచి అయితే నేను ఒక్కడనే వెళ్ళాలి. అగో చూడండి, ఒక వ్యక్తి అయితే అంత దూరంలో ఉన్నాడు, ఇంకో వ్యక్తి అయితే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోయాడు. సో అక్కడ నుంచి అయితే నువ్వు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళు చాలా అరిచారు. కానీ నేనైతే ఇంక ఇక్కడ వరకు వచ్చాం కదా, ముందుకెళ్ళి చూపిద్దాం అని చెప్పి వచ్చాను. సో మీరు ఎవరైతే మాత్రం ఈ రిస్క్ అయితే చేయొద్దు. సో ఆల్మోస్ట్ దగ్గరికి వస్తున్నాను నేను. మేబీ నాకు తెలిసి మేము వచ్చిన టైంలో వాటర్ కొంచెం తక్కువ ఉంది, అందువల్ల ఇంతవరకు కూడా రాగలిగాను. ఇంకొంచెం వాటర్ ఎక్కువ ఉంటే అసలు ఇంతవరకు వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. సో రెయినీ సీజన్లో అయితే మాత్రం అస్సలు కష్టమే అవుతుంది. చూడండి గృహ ఎంత అందంగా ఉందో, చాలా పెద్ద గృహ. ఈ వాటర్ అంతా లోపలికి వెళ్తుంది, మరి ఆ లోపల నుంచి ఏమవుతుందో అయితే తెలియడం లేదు. అయితే వెళ్ళడం కుదరలేదు. చూడండి నేను ఆల్మోస్ట్ చాలా చాలా దూరం వచ్చాను. సో ఫస్ట్ ఉన్న మా వాళ్ళైతే కనిపించలేదు, రెండో వ్యక్తి అయితే కొంచెం కనిపిస్తున్నాడు కానీ. సో ఆల్మోస్ట్ నేనైతే చాలా దూరం వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా భయం వేసింది, ఇక్కడ ఏమైనా అయితే చేసినా సరే ఇబ్బంది అవుతుందని. సో ఇక్కడ నేను మొత్తం అంతా వీడియో తీసి ఇంక రిటర్న్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో అరకులో వాటర్ ఫాల్స్ చాలా చోట్ల ఉన్నాయి, కానీ నాకు తెలిసి ఇంత బ్యూటిఫుల్గా క్లీన్గా ఉండే వాటర్ అయితే ఇక్కడే ఉంది. ఇంత క్లీన్గా ఉండే వాటర్ అయితే నేను ఎక్కడా చూడలేదు. మేబీ ఇక్కడికి ఎవరు మనుషులు రాకపోవడం వల్ల ఇంత క్లీన్గా ఉందేమో. ఇంకా నా ఫోన్ క్లారిటీ అంత క్లియర్గా లేదు కాబట్టి ఇంకా ఫుల్గా నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాను. ఆ మధ్య నుండి వెళ్తురు పడి చూడడానికైతే చాలా బాగుంది రియల్గా చూస్తే. సో అక్కడైతే ఫుల్గా ఒక 2 hours ఎంజాయ్ చేసిన తర్వాత వెంటనే బొర్రా కేవ్స్కి వచ్చేసాం.
ఎందుకు మా ఫోన్ ఉంచుకోవడం కరెంట్ తీసుకొచ్చి అట్టడం గ్రేడీలు బొర్రా కేవ్స్ చూసిన తర్వాత మేము చాపరాయికి వచ్చాం, కానీ లోపలికైతే వెళ్ళి చూడలేదు. ఎప్పుడు అరకు వచ్చినా సరే మేము చాపరాయికి అయితే లోపలికి వెళ్ళి చూసేవాళ్ళం. కానీ ఈసారి ఏంటంటే దానికన్నా మంచి ప్లేస్ చూసాం, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే కిందకి వెళ్ళి చూడొచ్చు. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఇంక అక్కడ నుంచి బయలుదేరిపోయి డియోమల్లికి స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ నుంచి మేము డియోమల్లి వెళ్తున్నాం. సో మేమైతే అరకు నుంచి వెంటనే సిమ్లీగూడ వెళ్ళాం. సిమ్లీగూడలో ఆ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే డియోమల్లి వెళ్ళాం. సో మీరు ఈ డియోమల్లి బ్యూటీ చూడాలి అనుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ 6 లోపే బయలుదేరి కొండపైన ఉండేటట్టు చూసుకోండి. చూసారు కదా రోడ్డు పైన పొగమంచు ఇలా ఉంది. మీరైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కార్ జర్నీ చేసే వాళ్ళైతే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. 6 లోపు వెళ్ళుంటే మాత్రం మీరు ఆ బ్యూటీని చూడొచ్చు. ఆల్మోస్ట్ మీకు సిమ్లీగూడ నుంచి డియోమల్లికి ఒక 2 అవర్స్ ఈజీగా పడుతుంది. సో కొంత దూరం వరకు అయితే కార్ వస్తుంది. ఇంకా అక్కడి నుంచి కార్ రాదండి, మనం కొండ ఎక్కుకుంటూనే వెళ్ళాలి. మొత్తం కొండ ఎక్కాలి. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వరకు కొండపైకి వెళ్ళాలి. ఆ పూలు కొండపైకి వెళ్తేనే మనకి బ్యూటీ అనేది కనిపిస్తుంది. సో ఎంత కష్టమైనా పర్లేదు, మేము ఎక్కగలం అనుకునే వాళ్ళైతే రెక్కి రావచ్చు. లేదంటే చాలామందికి ఇద్దరు డ్రాప్ అయిపోవడం బెటర్ అండి. పైకి వెళ్ళిన తర్వాత మోకాళ్ళ నొప్పులు అయితే ఖచ్చితంగా వస్తాయి అందరికీ. సో మా వాళ్ళు అయితే ఆల్రెడీ ఎక్కలేక ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నారు. మీరు కూడా వచ్చే ముందు ఒకసారి ఆలోచించండి. సో ఆ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాం. ఒక 1.5 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వచ్చాం. ఇంకా 1.5 కిలోమీటర్ వరకు ఉందని చెప్తున్నారు ఆల్రెడీ ముందు వెళ్ళిన వాళ్ళు. మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకొని కాసేపు టైం వేస్ట్ చేసాం. దానివల్ల బాగా లేట్ అయిపోయింది, ఎండ కూడా వచ్చేసింది. ఇంకొంచెం ముందుగా వచ్చుంటే ఇంకా కొంచెం లొకేషన్ చూడడానికి చాలా బాగుండేది. సో ఇదేనండి ఫైనల్గా టాప్లో ఉండే కొండ. ఇక్కడ ఉన్న అన్ని కొండల మీద హైట్ ఇది. దీని పైకి వెళ్తే ఇంక మొత్తం ఆల్మోస్ట్ పైకి వచ్చేసినట్టే. సో ఇంకా వెళ్ళాలంటే దూరం ఉంది ఇంకొంచెం. ఒక్కసారి ఈ కొండ నుంచి కిందకి చూసుకున్నట్టయితే నేను ఎంత దూరం వచ్చానో మీకు తెలుస్తుంది. చూడండి, ఆ కింద నుంచి వచ్చాను నేనైతే. మీరు ఇక్కడ నుంచి ఆ లాంగ్లో చూస్తుంటే సన్నగా ఒక దారి కనిపిస్తుంది కదా, అదే మేము వచ్చిన రోడ్ అండి. ఒక్క రోడ్డే ఉంది రావడానికి. ఆ మధ్యలో మీకు కనిపిస్తున్న ప్లేస్ వరకు అయితే కార్ వస్తుంది. అక్కడ నుంచి అయితే మాత్రం ఎవరైనా నడుచుకుంటూనే రావాలి.
కరెక్ట్‌గా మావాడు ఒకడైతే మధ్యలోనే అయిపోయాడు. నేనైతే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత అయిపోయాను. సో, కాళ్ళైతే విపరీతంగా నొప్పొస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ నుంచి కొండ ఎక్కుతూనే ఉన్నాం. ఇంకా చివరి వరకు ఉంది ఇంకా. సో, ఇంకా ఎలా లేదన్నా సరే 20 మినిట్స్ పట్టేటట్టుంది కొండ ఎక్కేసరికి. సో, మాకైతే ఫుల్‌గా కాళ్ళు నొప్పులొస్తున్నాయి. సో, మొత్తానికైతే ఎలా అయినా సరే మెల్లగా ఓపిక తెచ్చుకొనైతే మొదలుపెట్టాం. సో, ఫైనల్‌గా మేమైతే కంప్లీట్‌గా పైకొచ్చేసాం.